మరొక వాక్య భాగం కూడా చెప్తాను. స్తోత్ర. పరిశుద్ధ గ్రంథములో నుండి 1 తెస్సలోనికీయులు 4వ అధ్యాయము 13 నుంచి చివరి వరకు చదువుతాను. సహోదరులారా, నిరీక్ష లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును.